గాజాలో శాంతిని నెలకొల్పటం కోసం నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన 20 సూత్రాల ప్రణాళికను అరబ్ దేశాలు, ఐరోపా దేశాలు స్వాగతించాయి. అలాగే పాలస్తీనాలో ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చి ప్రస్తుతం పాలస్తీనాను పరిపాలిస్తున్న పాలస్తీనా దేశ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కూడా ఈ యొక్క ప్రణాళికను స్వాగతించాడు. అయితే పాలస్తీనాలో, గాజాలో ఉగ్రవాద సంస్థగా ఉన్న హమాస్ మాత్రం దీనిని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. అయితే 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ 250 మంది ఇస్రాయేలీలను బందీలుగా తీసుకుంది. ఈ బందీలను విడిపించడం కోసం ఇస్రాయేల్ దేశం 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు గాజాలో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధంలో 64,000 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుత ప్రణాళిక ప్రకారం హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడిపించాలా లేదా అనేదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ బందీలను 2 సంవత్సరాల క్రితమే, అనగా 2023 నవంబర్లోనో డిసెంబర్లోనో విడిపించినట్లయితే 64,000 మంది పాలస్తీనీయుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కాదు. కాబట్టి ఈ సందర్భంలో ఆ బందీలను విడిచిపెట్టడం ఎంతవరకు సబబు అనేదే ప్రస్తుతం హమాస్ ముందున్న పెద్ద ప్రశ్న. అయితే హమాస్ ఈ 20 సూత్రాల శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే గాజాలో హమాస్ నామరూపాలు లేకుండా పోయే వరకు ఇస్రాయేలీల యొక్క సైనిక చర్య కొనసాగుతుందని ఇస్రాయేల్ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బెదిరిస్తున్నాడు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ హమాస్కి ఈ శాంతి ఒప్పందానికి ప్రతిస్పందించడానికి 4 రోజులు గడువు ఇచ్చాడు. ఈ 4 రోజుల్లో తాము ఈ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోయినట్లయితే ఇస్రాయేల్ దేశం చేసే ప్రతి చర్యకు తన మద్దతు ఉంటుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇటువంటి అత్యంత ముఖ్యమైన సందర్భంలో హమాస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసి ఉంది. మరోవైపు ఇస్రాయేల్ దేశంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, అంటే 2-3 పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం. అయితే ఆ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎందువలనంటే ఆల్రెడీ ఇస్రాయేలీలు వెస్ట్ బ్యాంక్లో ఇళ్లు నిర్మించుకొని అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లయితే వెస్ట్ బ్యాంక్లో స్థిరపడిన ఇస్రాయేలీలందరూ కూడా తిరిగి ఇస్రాయేల్ దేశానికి రావాల్సి వస్తుంది. ఆ విధంగా భూమిని కోల్పోవడం జరుగుతుందని చెప్పి ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి చెబుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమి జరుగుతుందనేది అందరూ ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.